మాండుక్యోపనిషత్తు పేజ్ నెంబర్ 143. మొదటి 2 అధ్యాయములలోనూ కారికాకారుడు తన భావములకు విపులమైన వివరణ చేసింది. ప్రథమ అధ్యాయంలో అద్వైత తత్వమును శాస్త్రాధారణతో వివరించారు. రెండవ అధ్యాయంలో జగన్మిథ్యాతత్వమును నిరూపించుటకు తగినన్ని వాద ప్రతివాదములు జరిగినాయి. మూడవ అధ్యాయమైన ఈ అద్వైత ప్రకరణము అన్న అధ్యాయంలో అద్వైత బ్రహ్మతత్వము మాత్రము మిథ్య కాదని నిరూపించుచున్నది. ఆత్మజ్ఞానమును పొందుటకు అస్పర్శ యోగమును ఒక నవీన పద్ధతి కలదు. ఈ యోగము వేదాంత వాంగ్మయమునని ఒక అపురూప పద్ధతి అని చెప్పవచ్చు. స్పర్శ యోగము సౌండ్ రాలే. స్పర్శ యోగము అని ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారము ఈ అధ్యాయంలో ఇప్పుడు చెప్తాడా స్పర్శ యోగం. దానికి సంబంధం లేదు. ఆడినట్టు జీవుడు యథార్థముగా ఎప్పుడునూ పుట్టనే లేదు. జీవుని సృష్టికి కారణము అసలే లేదు. ఎచట నుండి ఏదియు జాతకం కాదో అది ఏ సత్యతత్వమగు పరమాత్మ. అంటే మనం ఇప్పుడు జీవుడు ఉండడము, ఈ జీవుడు బ్రహ్మత్వాన్ని తెలుసుకోవడము, బ్రహ్మైక్యాన్ని అదంతా మొదట చెప్పినాడు. జీవుడికి ఉండే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, వాటికి అన్నిటికీ అతీతమైన తురియం 4వ స్థితి అంతా చెప్తూ ఇప్పుడు ఈ అధ్యాయంలో జీవుడు అనేవాడు పుట్టనే లేదు, ఉన్నదంతా బ్రహ్మస్వరూపమే. జీవుడు అనేవాడు వాస్తవంగా లేడు, ఉన్నదంతా బ్రహ్మస్వరూపమే అని ఇప్పుడు ఈ అధ్యాయంలో తీర్మానం చేస్తున్నారు. అద్వైత ప్రకరణము ఈ కారికతో మొదలవుతుంది. అద్వైత ప్రకరణము ఈ అధ్యాయంలో మొదలు పెడుతున్నారు. ఉపాసనాశ్రితో ధర్మో జాతి బ్రహ్మణి వర్తతే ప్రాగుపత్తేరజం సర్వం తేనాసౌ కృపణః స్మృతః. ఉపాసనా మార్గమును అనుసరించిన ఉపాసకుడు స్వయంభూవైన బ్రహ్మతో తనకు సంబంధం కలదని భావించుకొనుచున్నాడు. ఉపాసన అంటే నేను బ్రహ్మస్వరూపము, నేను పరమాత్మను అని ఉపాసన చేసేటువంటి వాడు నేను ఆ బ్రహ్మానికంటే వేరైనటువంటి వాడిని కాదు, నా స్వరూపము బ్రహ్మమే అని దాన్ని ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకొని ఆ విధంగా అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ అని చెప్తుంది కదా శాస్త్రం అంతా. నా స్వరూపము బ్రహ్మస్వరూపమే, నేను బ్రహ్మస్వరూపమే అని చెప్పేటట్లు ఆ వాక్యాలన్నింటినీ తన వైపుకు అనుసరించుకొని ఆ బ్రహ్మత్వము తాను బ్రహ్మమే అని తీర్మానం చేసుకుంటాడు ఈ అధ్యాయంలో. జగదుత్పత్తికి పూర్వము ఉన్నదంతయు అజమగు బ్రహ్మతత్వమే అని తలచుచున్నాడు. కావున అతడు కృపణుడు అని చెప్పబడుచున్నాడు. ఆ జ్ఞానస్వరూపమైన బ్రహ్మస్వరూపము ఈ జగత్తంతా ఉత్పత్తి కాకముందు నిరాకారమైన బ్రహ్మమే ఉంది. నిరాకారమైన బ్రహ్మమే ఉంటూ ఆ బ్రహ్మం నుండి ఏదో ఒక భావం రూపం, అంటే మనం ఇది వాస్తవం కాదు అని ముందు చెప్పినాడు కదా, వాస్తవం కాదనే దానికి ఒక తీర్మానం ఉండవద్దు. కాబట్టి ఎట్లా వాస్తవం కాదు అంటే ఇది ఉంది, అది ఉంది, వాడున్నాడు, వీడున్నాడని మనం ఏదైతే ఉందని చూస్తూ ఉంటామో ఉందని చూసిందల్లా
ఉన్నట్టు కనిపిస్తుందే కానీ వాస్తవంగా నువ్వు ఏది చూడకపోతే, ఏది అనుకోకపోతే ఉన్నది నిరాకార బ్రహ్మస్వరూపమే. నువ్వు అనుకుంటుంటే కనిపిస్తుంది ఈ ప్రపంచమంతా అనే విధానంగా చెప్తూ ఉన్నాడు. భక్తుని కన్నా భిన్నముగా భగవంతుడున్నాడనియు ఆ భగవంతుని భక్తి హృదయముతో ఒక భక్తుడు ఆరాధించుచున్నాడనియు ఉపాసకుల మతం. ఉపాసకులంతా ఏం చేస్తారు? భగవంతుడు అనేవాడు ఇప్పుడు వేరుగా ఉన్నాడని, ఆ భగవంతుడికి ఏదో నామరూపాలు ఉన్నాయని, ఆ భగవంతుని మనసులో ఉపాసన చేయడమని, ఆ రూపంలో మనస్సులో పెట్టుకోవడము, ఆయన మంత్రాన్ని ఉపాసన చేయడము, ఈ విధంగా ఉపాసన చేస్తూ ఉంటారు భక్తులందరూ భగవంతుడు ఉన్నాడని. భక్తి సాధనయందు ఉత్తీర్ణుడైన సాధకుని ఉన్నతమైన జ్ఞాన సాధనకు ప్రోత్సహించవలసి ఉన్నది. అదే అటువంటి బాగా భక్తుడైనటువంటి వాడిని అట్లా ఎప్పటికీ భగవంతుడిని వేరుగా తాను వేరుగా చూస్తూ ఆ భగవంతుని ఉపాసన చేసుకుంటూ అట్లా ఉండకుండా అటువంటి వాళ్లకు ఈ బ్రహ్మత్వాన్ని, ఈ పరమాత్మ తత్వం ఉందే, ఈ అద్వైత తత్వం, ఈ అద్వైత తత్వాన్ని వాళ్లకు ఉపదేశం చేయాలా అంటాడు. కావున అట్టి సాధనల ఎందుగల తమ మాయా మోహమును విడిచిపెట్టి ఉన్నతమకు జ్ఞాన సాధనల వైపు మనస్సును మరలించవలనని సఫలత చెందిన విద్యార్థులకు ఈ శ్లోకము హెచ్చరించుచున్నది. ఇంకా దేవుడు వేరుగా ఉన్నాడని, ఆ దేవుడిని నేను పూజ చేసేటువంటి వాడిని, ఆ దేవుని నామం నేను స్మరించేటువంటి వాడిని, జపం చేసేటువంటి వాడిని, నేను వేరుగా ఉన్నా దేవుడు వేరుగా ఉన్నాడని చూస్తున్నారే, అటువంటి వాళ్ళను ఆ ద్వైత అంటే వేరువేరుగా చూసేటువంటి ద్వైత తత్వం నుంచి మరలించి పరమాత్మ ఏకరూపుడై అంతటా ఒక్కటిగా ఉన్నాడు. కానీ వీళ్ళు ఒక రకంగా ఉండి ఇంకొక తట్టు ఒక రకంగా ఉండేటువంటి వాడు కాదు. దేవుడు అనేవాడు సర్వసమంగా అందరిలో ఒక్కటిగా ప్రకాశించేటువంటి వాడు ఆ పరమాత్మ స్వరూపము అని ఆ విధమైనటువంటి తత్వాన్ని ఇప్పుడు ఉపదేశం చేస్తున్నారు. కావున సద్వాదములను చేసి సరి అయిన మార్గంలో స్థిరముగా యోచించుడు అని జ్ఞాన మార్గమును అనుసరించు సాధకులకు గురువులు దృఢముగా చెప్పుచున్నారు. ఇంకా ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు, ఆ దేవుడిని నేను పూజ చేస్తున్నాను, నేను వేరు అనేటువంటివి ఈ పద్ధతిలో ఎందుకుంటారు? భక్తి ఇంతవరకు వచ్చినారు, మంచిదే, ఆ భగవంతుడిని పూజ చేసినారు, ధ్యానం చేసినారు, ఇంతవరకు బాగుంది. ఇంకా ఆ భగవంతుడు వేరే, మనం వేరే కాదు, సర్వము భగవంతుడి యొక్క స్వరూపమే. ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ స్వరూపానికంటే వేరే ఇది కాదు అని ఇంకా వాళ్ళకు చెప్పడానికి మొదలు పెడుతున్నారు ఈ యోగులైనటువంటి వాళ్ళు. కృపణః సంకుచిత బుద్ధి కలవారు అని చెప్పుచున్నారు. కృపణః అంటే ఇంకా వాళ్ళ బుద్ధి ఎదుగుదల కాలేదు. బుద్ధి ఎదిగితే అనక సర్వము భగవంతు స్వరూపమే, మనలో ఉండేది భగవంతుడే అనేటువంటి అద్వైత జ్ఞానానికి రాలేవారు. ఇంకా ద్వైతంగానే చూస్తున్నారు. దేవుడు వేరే ఉన్నాడు, ఆ దేవుడిని నేను ధ్యానం చేయవాలా, పూజ చేయవాలా, ఆ దేవుడు నాకంటే వేరు అని చూస్తూ ఉండేటువంటి అజ్ఞానంలో ఉన్నారు. అంటే వాళ్ళు కృపణులు, అంటే దయదల్చవలసిన వాళ్ళు. పాపం తెలియక దేవుడు వేరే, వాళ్ళు వేరే అనుకుంటున్నారు చూడు, వాస్తవం తెలియక అని అటువంటి వాళ్ళ మీద దయదల్చి ఈ అద్వైత ప్రకరణము, ఈ దేవుడు వేరే, నీవు వేరే కాదు, సర్వము భగవంతుడి యొక్క స్వరూపమే అని తెలిపేటువంటి స్థితిని ఇప్పుడు తెలుపుతూ ఉన్నారు. కృపణః అను పదమునకు లోభి అను అర్థము కూడా కలదు. అట్టివాడు వేదాంతములో ఆ పరమ గురువుల చేత కృపణుడు అని పిలువబడుచున్నాడనగా, స్వేచ్ఛగా సమస్తమును తనలో ఇముడ్చుకొనుటకు వీలుగా తన మనస్సు వైశాల్యమును పొందుటకు
అతడు అంగీకరించుట లేదనే తాత్పర్యం. కృపణః అను పదమునకు లోభి అని అర్థము కూడా కలదు. లోబి లోభి అంటే నేను వేరు, దేవుడు వేరు, నేను దేవుడికి ఇది సమర్పిస్తున్నాను, అది సమర్పిస్తున్నాను అనేటువంటి అంతవరకు జ్ఞానం కలిగిన వాడు, అంతకంటే ఎక్కువ జ్ఞానం లేనివాడు. కాబట్టి కృపణుడు పూర్ణ జ్ఞానం తెలిసినటువంటి వాడు కాదు. కాబట్టి అటువంటి వాళ్ళను దయదర్చి ఇది కాదురా జ్ఞానస్వరూపము సర్వవ్యాపకంగా ఉంది, అంతటా భగవంతుడు ఉన్నాడు, నీలో భగవంతుడు ఉన్నాడు, నీ స్వరూపము పరమాత్మనే, ఆ దైవస్వరూపము పరమాత్మే, అన్నీ వేరువేరుగా లేవు అని తెలపడానికి ఈ అద్వైత ప్రకరణాన్ని ప్రయత్నం చేసి అటువంటి వాళ్లకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వేదాంతములో ఆ పరమ గురువుల చేత కృపణుడు అని పిలువపడుచున్నాడనగా స్వేచ్ఛగా సమస్తమును తనలో ఇముడ్చుకొనుటకు వీలుగా తన మనస్సు వైశాల్యమును పొందుటకు అతడు అంగీకరించుట లేదనియే తాత్పర్యం. అంతటా పరమాత్మ ఉన్నాడు, మనలో పరమాత్మ ఉన్నాడు, మనము పరమాత్మ స్వరూపుడమే, ఆ భగవంతుడు పరమాత్మ స్వరూపుడే అంటే ఒప్పుకునే పద్ధతిలో లేని వాళ్ళు. ఎందుకు ఇంతకాలము దేవుడు వేరు, తాను వేరు అనుకుంటూ ఆ దేవుని పూజలు చేస్తూ, దేవుని జపాలు చేస్తూ, స్తోత్రాలు చేస్తూ ఆ దేవుడు వేరే తను వేరుగా చూసినారు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా ఆ దేవుడు నీలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపుడే, నీలో ఉన్న పరమాత్మ స్వరూపుడే ఆ దైవ స్వరూపము అని చెప్తే ఒక్కసారిగా ఒప్పుకునే పద్ధతిలో లేరు. కాబట్టి వాళ్ళకు మెల్లగా ఈ అద్వైత ప్రకరణాన్ని వాళ్ళకు బోధించవలసి వస్తుంది. అంతటి స్థితిని తెలుసుకోలేకుండా ఉన్నారు. కాబట్టి అంటే అప్పటికి ఏం చేసినాడు, ఇది కొంచెము తక్కువ పద్ధతి అయితే చేయమాలా, పూజ చేయకుండా ఉండకూడదు, దేవుని ధ్యానించకుండా ఉండకూడదు, అన్నీ చేయవాలి. చేస్తే ఏమవుతుంది అంటే మనసు శుద్ధి అవుతుంది. ఆ రకంగా దేవుడి పూజలు చేయడంతో అవి తప్పు కాదు. మనసు శుద్ధమై అంతఃకరణము అశుద్ధమైనప్పుడు సత్వగుణము ఎక్కువగా కలుగుతుంది. సత్వగుణం కలిగిన చోటనే ఈ పరమాత్మ స్థితి వింటే అర్థమవుతుంది. కానీ సత్వగుణం లేని వాడికి, రజోగుణ తమో గుణాలు ఉండేటువంటి వాళ్లకు ఈ బ్రహ్మస్వరూపము చెప్పినా అర్థం కాదు. కాబట్టి అటువంటి వాళ్ళను చేయని వాళ్ళ చేసిన తర్వాత వాళ్ళను ఇంకా అక్కడే ఉంచకూడదు. ఎప్పటికీ పూజలు చేస్తూనే ఎప్పటికీ దేవుడు వేరు తాను వేరు అనుకుంటూనే ఉంచకూడదు. అటువంటి శుద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు బాగా దేవుడి పూజలు అవి చేసి శుద్ధమైన మనస్సు కలిగిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకు ఈ పరమాత్మ తత్వాన్ని వాళ్ళకు తెలపవాలా అంటున్నారు. తన జీవభావమందలి పృథక్త్వమును విడిచిపెట్టి, పృథక్త్వమును అంటారు, విడిచిపెట్టి అనంత పరమాత్మలో లీనమగుటకు సిద్ధపడలేకున్నాడు. ఆ విధంగా తాము వేరు భగవంతుడు వేరు అని ఇంతకాలంగా వాళ్ళు ఆ దేవుణ్ణి పూజలు చేయడము, జపాలు చేయడము, నామస్మరణలు చేయడము, ఆ విధంగా అంతా చేసిన వాళ్ళు. కాబట్టి ఒక్కసారిగా నీలో ఉండేటువంటి పరమాత్మ ఆ బ్రహ్మస్వరూపుడే అని, అంతటా ఉండేది ఆ పరమాత్మ స్వరూపుడే అని చెప్తే దాన్ని అర్థం చేసుకునేటువంటి యోగ్యత లేని వాళ్ళగా ఉన్నారు. అంటే ఇంకా అంత స్థితికి ఎదుగుదల కాలేదు వాళ్ళు అని. భక్తి అను పదమునకు ఉపాసన అనున్నది పర్యాయ పదంగా ఉపయోగించబడినది. భక్తి అంటే ఉపాసన అంటే ఆ నామం జపం చేయడము, ఆ ఏ దేవుణ్ణి అనుకుంటున్నాడో ఆ దేవుని రూపాన్ని మనస్సులో నిలబెట్టుకోవడము, ఆయన జపాన్ని చేయడము, ఇదంతా ఉపాసన పద్ధతి.
ఆ విధంగా ఉపాసన చేస్తూ ఉండేటువంటి వాళ్ళగా ఉండినారు ఇంతవరకు. వేదములలో సర్వత్రా ఉపాసన అను పదమే ఉపయోగించబడినది కానీ అందు భక్తి అను పదము ఎచ్చటము లేదు. భక్తి అనే పదం లేదు వేదంలో, ఉపాసన అనే పదమే ఉపయోగించబడింది. భక్తి అన్నా ఒకటే, ఉపాసన అన్నా ఒకటే. అంటే ఇంకా వాళ్ళకు పరమాత్మ స్వరూపము సర్వవ్యాపకంగా ఉంది. అటువంటి పరమాత్మ మనస్వరూపంగా మనలో జ్ఞానమై ప్రకాశిస్తుంది అని అంతవరకు ఎదిగిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా ఇంతకాలం చేస్తున్నారు కదా, ఆ దేవుడు వేరే తాను వేరే అని పూజ చేస్తూ వచ్చినారు కదా. కాబట్టి ఇంతకాలం చేసినారు కాబట్టి ఒక్కసారిగా ఈ బ్రహ్మత్వాన్ని చెప్తే వాళ్ళు ఒప్పుకోవడానికి వాళ్ళకు సాధ్యం కాలేదు అంటారు. భక్తి అను పదము వ్యాసునిచే కనుగొనబడి పురాణములలో విపులముగా వ్యాప్తి చెందినది. ఆ భక్తి అనే పదమైన ఒకటే, ఉపాసకుడు అనే పదమైన ఒకటే. భక్తి అనే పదాన్ని ఎక్కువగా భక్తులను చూపిస్తూ కథలు రాస్తున్నారు కదా, భాగవతము అట్లా పుస్తకాలని. కాబట్టి భక్తికే ప్రధానంగా చెప్తూ ఉంటారు. ఈ ఉపాసన అనేది కొంచెము తక్కువగా ఉంటుంది అంటారు. ఉపాసనకు బుద్ధిలోను మనస్సులోను సమత్వము ఎక్కువగా ఉండవలెను. ఉపాసన అనేది భక్తి అంటే ఏదో ఒక దైవాన్ని, వాళ్ళు అనుకున్న దైవాన్ని ఒక పటాన్ని పెట్టి పూజలు పెట్టి ఆ దైవం యొక్క నామాలు ఉంటాయి కదా, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఈ ఉపాసన అనేది ఎట్లాంటిది అంటే అట్లా బయట ఒక భక్తితో ఒక విగ్రహాన్ని పెట్టో లేక ఒక పటాన్ని పెట్టో పూజ చేసేది కాదు. ఉపాసన అంటే తనలోనే తాను నిరాకారంగా నిలబడి ఆ దైవాన్ని ధ్యానం చేయడము అనేది ఉపాసన పద్ధతి. ఒక సాధకుడు తన పరిమిత స్థితిని విశ్వమందంతటను వ్యాపింపజేసి విశాలపరచుటయే ఉపాసన అగుచున్నది. పరిమితమైనటువంటి చిన్న దేహంలో ఉండేటువంటి వాడు అనంతమైన సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని అనంతంగా చూసి ఆ ధ్యానం చేయడమే ఆయన పద్ధతి. జీవితము శాంతముగా గడుచుచు ప్రకృతి నుండి అతడు కోరదగినవి పరిమితముగా ఉన్నప్పుడు ఇటు ప్రక్రియ లభ్యమవుతున్నది. వాడు ఎంతసేపు ఉన్నా తన దేవుడు, తన పూజ తాను చేయడము అనేటువంటి పరిమితమై ఉంటాడు. పరిమితమై ఉండడంతో వాడు ఆ పరిమితంగానే చూస్తూ ఉంటాడు. కానీ అంతటా ఏకరూపంగా భగవంతుని చూసేటువంటి శక్తి అటువంటి వాడికి ఉండదు. అతో వక్ష్యామ్యకార్పణ్యం అజాతి సమతాం గతం యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః. కావున నేనిప్పుడు అజమై అఖండమై అనంతమైన బ్రహ్మతత్వమును వివరించి చెప్పేదను. ఆ పరమాత్మ స్వరూపము నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉండి వారు ఎవరు పూజ చేస్తున్నాడు, పూజ చేసేవాడిలో ఆ పరమాత్మే ఉన్నాడు, పూజింపబడే దైవంలోనూ ఆ పరమాత్మే ఉన్నాడు. ఆ విధంగా అంతటా ఏకరూపంగా సర్వవ్యాపకంగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అన్న విషయాన్ని ఇప్పుడు చెప్పడం మొదలు పెడుతున్నారు ఈ అద్వైత ప్రకరణంలో. దాని నుండి నానాత్వ విశిష్ట ప్రపంచము జన్మించినట్లు అగుపడుచున్నప్పటికీ వాస్తవంలో దాని నుండి ఏదియూ జన్మించలేదు. ఇప్పుడు మనం అనుకుంటాం అనేక మంది దేవతలు ఉన్నారు, అనేక మంది మనుషులు ఉన్నారు, వాళ్ళని వాళ్ళు సేవ చేసినారు. ఇవన్నీ రకరకాలుగా చెప్పే పద్ధతులు ఉన్నా కూడా ఇట్లా అనేకం కాదు, ఉన్నదంతా ఒకే స్వరూపము అని తెలిపేటువంటిది ఈ అధ్యాయం. అట్టి బ్రహ్మతత్వమునే నేను వివరించుచున్నాను. అటువంటి బ్రహ్మతత్వాన్ని గురించి ఇప్పుడు నేను చెప్తాను అంటున్నాను. పై కారణముల